మనం చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటామంటే, మన పిల్లలు ఇంకా అప్‌డేట్ అవ్వట్లేరేమో, అసలు చూడు ఆళ్ళలా ఉన్నారు, ఈళ్ళలా ఉన్నారు అని చెప్పి మనలో మనం అనుకుంటాం. కొంతమంది ఏంటంటే అనేస్తామనమాట. వాళ్ళు చూడు అలా ఉన్నారు, ఈళ్ళు చూడు అలా ఉన్నారని. వాళ్ళేంటంటే మన కోసం మారరు. వాళ్ళు మారాలనిపిస్తే మారతారనమాట. ఇప్పుడు ఇంట్లో సిట్యుయేషన్సే కరెక్ట్‌గా ఉంటే గనక, వాళ్ళు అప్‌డేట్ అయ్యారని చెప్పేసి మనకే తెలుస్తదనమాట. మీకొక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. నేను ఆనియన్ కట్ చేసేటప్పుడు ఏడ్చాననమాట. మరి వాళ్ళకి ఏమనిపించిందో వారెప్పుడు గమనించారో తెలీదు గానీ, చూడండి వాళ్ళ అది నేను చెప్పలేదు, వాళ్ళ డ్యాడీ చెప్పలేదనమాట. వాళ్ళకి వాళ్ళే తెలుసుకొని అప్లై చేశారనమాట. ఇప్పుడు చాలా వరకు బయట చూస్తున్నారు, అప్లై చేస్తున్నారు. కానీ ఆ టైంకి అది అప్లై చేయాలని తెలివొచ్చింది చూడు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలనమాట. ఎందుకంటే చాలా వరకు పేరెంట్స్ అది కావాలి మా పిల్లలు, ఇది కావాలని ఆరాటపడతా ఉంటాం కదా! దానికంటే ముందు ఫస్ట్ ఒక మంచి వాతావరణం. ఎందుకంటే మనము వాళ్ళసలు ఏమవుతారో ఫ్యూచర్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేమనమాట. మనం ఇది అవ్వాలనుకుంటాం, వాళ్ళు అది అవ్వకపోతే డిసప్పాయింట్ అవుతాం. దానికంటే ముందు ఒక మంచి వాతావరణాన్ని వాళ్ళకి క్రియేట్ చేసిస్తే, తర్వాత మన బాధ్యత అయితే అది. తర్వాత ఇంక వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉందనేది మనం చూస్తా ఉండాలి. వీలైనంత వరకు ఒక గుడ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేసివ్వాలి.